హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో 13వ వారానికి చెందిన మెగా చీఫ్ టాస్క్ ముగిసింది. అయితే 13వ వారానికి చెందిన మెగా చీఫ్గా ఎవరు నిలిచారు అంటే పోటీలో ఉన్నటువంటి పృథ్వీ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, యష్మి, రోహిణిలలో చివరి వరకు నిలిచి అన్ని టాస్క్లు గెలిచి ఎక్కువ పాయింట్స్ సాధించి రోహిణి ఈ వారం మెగా చీఫ్గా నిలిచింది. అంటే 13వ వారానికి మెగా చీఫ్గా రోహిణి నిలిచింది అని చెప్పవచ్చు. అది కూడా చివరి లెవెల్ టాస్క్లో ఏకంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతున్న పృథ్వీపై గెలిచి రోహిణి మెగా చీఫ్గా గెలవడం నిజంగా ఒక అద్భుతమని చెప్పవచ్చు. మొత్తంగా ఈ వారం మెగా చీఫ్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ 4 టాస్క్లు అయితే పెట్టారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ వారికి కొన్ని పాయింట్స్ కేటాయిస్తూ వచ్చాడు. అలా చివరి లెవెల్కి పృథ్వీ అలాగే రోహిణికి ఇద్దరికి ఎక్కువగా పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ సమయంలో చివరి లెవెల్ టాస్క్లో భాగంగా మరోసారి బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాలెన్సింగ్ టాస్క్లో రోహిణి సూపర్గా ఆడి పృథ్వీని ఓడించి మెగా చీఫ్గా నిలిచింది. దీంతో పృథ్వీ హావభావాలని అసలుకి చెప్పలేని విధంగా పెట్టి అసలు నేనేంటి రోహిణి చేతిలో ఓడిపోవడం ఏంటి అని తెగ ఫీల్ అయిపోయాడు. ఇక విష్ణుప్రియ అయితే పృథ్వీ ఓడిపోవడంతో నేనే ఓడిపోయాను, ఈ సీజన్ నేనే ఇక ట్రోఫీని మిస్ అయ్యాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం మరో ముఖ్యమైన అంశం. అయితే ఎట్టకేలకు రోహిణి మెగా చీఫ్ అవ్వడంతో ఈ వారం ఎలాగూ నామినేషన్స్లో లేదు కాబట్టి వచ్చే వారం కూడా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యే అవకాశం అయితే లభిస్తుంది. మొత్తంగా ఒక్క వారం కూడా నామినేషన్స్లోకి రాకుండా సెమీఫైనల్ వీక్లోకి అడుగు పెట్టబోతుంది రోహిణి. మరి కొత్త మెగా చీఫ్గా రోహిణి గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.